హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలామంది కూడా మాకు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా కామెంట్స్లో కానివ్వండి, అదేవిధంగా వాయిస్ రికార్డులో కూడా చాలామంది అడుగుతుంటారు ఏంటంటే, మాకు పెళ్ళైన కొత్తలో కానివ్వండి, పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత కానివ్వండి, ఒకసారి రతిలో పాల్గొన్న తర్వాత శరీరం అంతా చాలా నీరసంగా ఉంటుంది. కోరిక ఉన్నప్పటికీ కూడా పార్టిసిపేట్ చేయడానికి శరీరం అనేది సహకరించలేదు, చాలా నీరస పడిపోతున్నాము. సో దీనివల్ల చాలా డిసప్పాయింట్గా ఉంది అని చాలా మంది కూడా అడుగుతుంటారు. సో ఇలాంటి నీరసాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పని కూడా చాలా మంది అడుగుతున్నారు. అందులో భాగంగానే ఇలాంటి సమయాల్లో నీరసాన్ని త్వరగా తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది. చాలా సింపుల్ చిట్కా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి మనం చేయాల్సిన ఏంటంటే, ఇన్స్టెంట్ ఎనర్జీ కొరకు ఒక గ్లాసు 100 ml, సుమారుగా 100 ml వాటర్లో సుమారుగా ఒక 50 ml నీరుల్లి రసం, సో నీరుల్లిపాయలు తెలిసిన వరకు వాటిని దంచి ఆ రసాన్ని అందులో కలుపుకొని 1 లేదా 2 చెంచాలంతా తేనె కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా మీరు రతికి అంటే కంప్లీట్ అయిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ పని చేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత మీకు సుమారుగా ఇంకొక 5 నుంచి 10 నిమిషాల్లో కొంత ఎనర్జీ అనేది మీరు తిరిగి గెయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ తేనె ఏదైతే ఉందో ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు అలవాటు చేసుకున్నట్లయితే, విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, చాలా మంది కూడా చాలా మిస్టేక్స్ పడుతూ ఉన్నారు. మేము మ్యారేజ్ అయిన కొత్తలో ఎక్కువసార్లు కలిసే వాళ్ళం, తర్వాత తక్కువగా కలుస్తున్నాము, అంత ఇంట్రెస్ట్ ఉండడం లేదు, చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా. అయితే వయసు పెరిగిన కొద్దీ క్రమంగా ఇంట్రెస్ట్ తగ్గడం అనేది సహజమే. ఇంకొకటి, వయసు పెరిగిన కొద్దీ మొదటిసారికి అదేవిధంగా రెండోసారి కూడా చాలా గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పెళ్ళైన కొత్తలో కొంతమంది 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ఇలా గ్యాప్ ఇస్తూ చేసుకుంటారు. ఓకే, అది వాళ్ళ యొక్క స్టామినాని బట్టి ఉంటుంది. వయసు పెరిగిన కొద్ది ఏమవుతుందంటే, మీరు ఒక 30లో ఉన్నారనుకోండి, కనీసం మొదటిసారికి పార్టిసిపేషన్కి రెండో పార్టిసిపేషన్ సుమారుగా 1 నుంచి 2 అవర్స్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఏజ్ పెరిగిన కొద్దీ ఈ అవర్స్ గ్యాప్ అనేది పెంచుకోవాలి. చాలా మందిలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏమవుతుందంటే 1 డే 2 డేస్ గ్యాప్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, ఇక అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా. సో చాలా మంది కూడా ఈ సమయాల్లో ఎన్నిసార్లు చేసినా, 1 టైం చేసినా, 2 టైం చేసినా చాలా నీరస పడిపోతుంటారు వెంటనే. అలాంటి నీరసాన్ని తగ్గించడం కోసం ఈ నీరుల్లి అదేవిధంగా ఈ తేనె వీలుంటే ఒక చెంచాడు నిమ్మరసం కూడా కలుపుకొని తాగొచ్చు, ఇంకా మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత కూడా కొంత టైం అనేది ఆగాలి, ఎందుకంటే అది కూడా శరీరానికి మళ్ళీ తిరిగి ఎనర్జీని ఇవ్వడానికి కొంత సమయం అనేది తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు అనుకూలం ఉన్నప్పుడు అయితే మీరు ఎంత టైం చేయగలుగుతారు మీ బాడీ చెప్పేస్తుంటే ఆటోమేటిక్గా ఆ విధంగా మళ్ళీ పార్టిసిపేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. సో తొందరపడకండి. కొంతమందిలో ఏజ్ పడిన తర్వాత ఏమవుతుందంటే, ఇలాంటి వెంట పార్టిసిపేషన్ చేయడం వల్ల కొంత బీపీ రేజ్ అవ్వడం కానివ్వండి, హార్ట్ వెయిట్ పడడం కానివ్వండి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, నరాలు, కాళ్ళు, చేతులు లాగుతూ ఉండడం కానివ్వండి, హెడేక్ లాంటివి, బాడీ ఓవర్ హీట్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే నీరసం అయిపోయి చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇలా కంటిన్యూస్గా వీక్ అయిపోతూ ఉంటారు. ఇలా కూడా ఎక్కువగా చేయడం వల్ల శరీరం చాలా బలహీనపడిపోతుంది. ఎందుకంటే దానికి ఎనర్జీని తిరిగి గెయిన్ అవ్వడానికి శరీరానికి కొంత సమయం అనేది పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఇవ్వకుండా తొందరపాటుగా ఏదో చేయాలి అని ఇంకా ఎక్కువగా చేయడం వల్ల, ఎందుకంటే ఫస్ట్ టైం పార్టిసిపేషన్కి, సెకండ్ టైం పార్టిసిపేషన్కి చాలా టైం తీసుకుంటాం. కాబట్టి ఆ టైంలో శరీరం చాలా అలసిపోతుంది ఇంకా. సో మళ్ళీ అలా అలసిపోయినాక ఆ శరీరాన్ని తిరిగి గెయిన్ అవ్వడం కోసం మళ్ళీ చాలా టైం పడుతూ ఉంటుంది. సో అలా మీరు శరీరాన్ని వెంటనే నీరస పడిపోకుండా సరైన సమయం తీసుకుంటూ, సరైనటువంటి మోతాదులు ఇప్పుడు చెప్పిన ఈ ఏదైతే చిట్కా ఉందో అది ఫాలో అవుతూ, ఇంకా మరే ఇతర ఎనర్జీ డ్రింక్స్ అయినా పర్లేదు, ఫుడ్ అయినా పర్లేదు, సహజంగా తీసుకుంటూ పార్టిసిపేట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, నీరసం లేకుండా హెల్తీగా ఉంటారు. సో చిట్కా మాత్రం చాలా ఎక్సలెంట్గానే పనిచేస్తుంది. చిన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి, మన వయసును బట్టి వాటిని కంట్రోల్ చేసుకొని, మన శరీర తత్వాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. సో కొంతమంది అడుగుతుంటారు, కొంచెం ఫ్యాట్గా ఉన్నాం సార్, మనకు తొందరగా నీరసమే వచ్చేస్తుంది దీనివల్ల. సో ఫ్యాట్ ఉన్నప్పుడు బాడీ అంతా కూడా కదలాలి సెక్స్లో అంటే చాలా సమయం పడుతుంది, చాలా ఓపిక ఉండాలి, చాలా బలం ఉండాలి, దీనివల్ల చాలా నీరస పడిపోతుంటారు. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి, నేను ఎన్నిసార్లు చేయగలను అని. అంతేగాని మా ఫ్రెండ్ రోజు గంటకు 2 సార్లు 3 సార్లు వేస్తాను కానీ నేను చేయలేనంటే ఆయన శరీరతత్వం వేరు, నీ శరీరతత్వం వేరు. ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఎప్పుడు ఎవరిని కూడా కంపేర్ చేయదు. ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి కంపారిజన్స్ కూడా చాలా మంది చేసుకుంటారు. అలాంటి కంపారిజన్స్ అనేది ఏవి చేసుకోకుండా వీలున్నప్పుడల్లా పార్టిసిపేట్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. తొందరపడకండి, ఎగ్జైట్ కాకండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.